ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ యేసు ప్రభువారి శిష్యులు రొట్టెలు తెచ్చారు. యేసు ప్రభువారి చేతికి ఇచ్చారు. యేసు ప్రభువారు ఆ రొట్టెలు ఏం చేశారు అంటే ఆశీర్వదించారు. ఏం చేశారు చెప్పండి? ఆ రొట్టెలు ఏం చేశారంట? ఆశీర్వదించారు. ఆశీర్వదించి ఆయన శిష్యులకు ఇస్తూ ఏమన్నాడంటే, ఈ రొట్టెలు మీరు తినండి. ఈ రొట్టెలు మీరు ఎందుకు తినాలంటే, ఈ రొట్టె నా శరీరము, ఈ రొట్టె నా శరీరము, నా శరీరము అని ప్రభుత్వం వచ్చారు. ఇక్కడ మనము కొంచెం ముందుకు వెళితే చూడండి, రొట్టె అనగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆహారము. చెప్పండి, రొట్టె అనగా మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఆహారము. అంటే ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు లేదా యోగా జనాంగం ఏమండి ఆనాటి కాలంలో ఆహారముగా రొట్టెను తీసుకునేవాళ్ళు. కాబట్టి వారి యొక్క యూదుల లేదా ఇశ్రాయేలీయుల యూదుల ఆచారం ప్రకారం వారు ఎక్కువ శాతం ఆహారముగా రొట్టెను తీసుకునేవారు. అంటే ఆహారము ఎందుకు మనం తీసుకోవాల్సింది వచ్చిందంటే, నా శరీరములను బలపరుచుకున్నట్టు కొరకు. అదే విధముగా పానీయము అనగా నీరు మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, దాహము తీర్చుకున్నట్టు కొరకై మనం తిన్నటువంటి ఆహారము అరుగుదలనిచ్చుట కొరకై. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడండి, ఈ వాక్యమును క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనం తినే ఆహారమైనను తాగే నీరైనను, తినే ఆహారము మనకు ఆకలి తీర్చదై ఉండాలి. తాగే నీరు, పానీయం అనగా నీరు మనకు దప్పికి తీర్చదై ఉండాలి. నీకు దేవుడిచ్చిన ఆహారమైనను లేదా పానీయమైన నీరైనను, నువ్వు తిన్నటువంటి ఆహారం నీకు తృప్తిగాను, ఆ ఆహారం నీ శరీరములకు బలముగాను ఆకలి తీరినట్టు ఉండాలి అన్నా, నువ్వు తాగే నీరు నీకు పూర్తి దాహము తీరి నీవు తినే ఆహారానికి అరుగుదలనిచ్చుటకు ఉపయోగపడాలన్నా, నువ్వు తీసుకునే ఆహారమైన ఆహారము కానీ లేదా నువ్వు తాగే పానీయమైన నీరు కానీ ఆశీర్వదించబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఆశీర్వదించబడి ఉండాలి. ఆశీర్వాదం అందులో ఉండాలి. ఆశీర్వాదం ఆహారంలో ఉండాలి. ఆశీర్వాదము పానీయంలో ఉండాలి. ఆశీర్వాదం లేదా ఆశీర్వాదం ఒకవేళ నువ్వు తినే ఆహారంలోను నువ్వు తాగే నీరులను లేనట్లయితే దానికి ఆపోజిట్ లో శాపం ఉంటుందండి. ఏముంటుంది? ఏముంటుంది చెప్పండి? శాపం ఉంటుంది. కాబట్టి కొందరు శాపమున్న ఆహారము, శాపము కలిగిన పానీయమైన నీరు ఎంత తిన్నా ఆకలి తీరదు. ఎంత నీరు తాగినా దప్పిక చాలదు. ఆ దప్పిక దాహం తీరదు. కారణం ఏంటి అంటే అందులో శాపం ఉంది కనుక. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవికంగా మనము దేవుని యొక్క వాక్యం వినుట కాదు కానండి, ఆ వాక్యంలో ఉండే సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. మనం ఆ సత్యాన్ని తెలుసుకొని గ్రహించి ఆ నిజ సత్యాన్ని మన హృదయంలో చేర్చుకొని ఆ దేవుడు చెప్పినట్టు ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ముందుకు
కొనసాగించుటకు సిద్ధపడతామో అప్పుడే మనం ఆశీర్వదించబడిన వారమవుతాం. మనము తిన్నటువంటి ఆహారం ఆకలి తీరుతుంది. కాబట్టి ప్రియులారా, కొందరు ఆహారం తింటున్నారు, ఆకలి తీరడం లేదు. కొందరు నీరు తాగుతున్నారు, దప్పిక ఆరడం లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, వారు తినే ఆహారంలో, వారు తాగే నీరులో దేవుని యొక్క ఆశీర్వాదము లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. ఆపోజిట్ ఏమిటంటే శాపం ఉంది. శాపం ఉన్నటువంటి ఆహారము కానీ, శపించబడిన పానీయము కానీ, శపించబడిన రాబడి కానీ, శపించబడిన జీతము కానీ, శపించబడిన ఉద్యోగము కానీ, శపించబడిన పొలము కానీ, శపించబడిన పాడి పంటలు కానీ, శపించబడిన కుటుంబము సంతానము కానీ, శపించబడిన డబ్బు ధన ధాన్యము కానీ, శపించబడిన ఏదైనా సరే అది శపితమైనది కాబట్టి, అందులో శాపం ఉన్నది కాబట్టి, వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకోవాలనుకున్నా, ఎంత సమృద్ధి కలిగి ఉండాలనుకున్నా, ఎంత ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్నా, ఏం జరుగుతుందంటే వాడు ఎంత సంపాదించి అక్కడ కూడబెట్టుకోవాలనుకున్నా, దేవుని వాక్యం చదివిస్తుందండి, సిరిగిపోయిన సంచిలో సిల్వర్ వేసినట్టుగానే ఉందంట. ఎట్లున్నట్టండి?